హాయ్ అండి అందరికీ. మరి ఈరోజు అయితే మనం అక్కడ లక్ష్మీనగర్లో కబోర్డ్ వర్క్ అయితే ఆపాను. ఎందుకంటే మనకు తెలిసిన అన్న, మనకు చిన్నప్పటి నుంచి తెలుసు అన్న. అన్న సెలూన్ షాప్ అనమాట. మన లాస్ట్ టైం ఏమైందంటే కొద్దిగా ఇటు పక్క రాజీనగర్లో ఈ బడ్డీ కొట్టీలన్నీ తీశారు. సైడ్ ఉన్నాయి అన్న బడ్డీ కొట్టీలన్నీ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గోడ ఒకటి అయితే కట్టారనమాట. బడ్డీ కొట్టీలు అడ్డు ఉండడం వల్ల గోడ కడతానికి తీపిచ్చారనమాట మొత్తం బడ్డీ కొట్టీలన్నీ. ఇప్పుడైతే మళ్ళీ రీసెంట్ గా బడ్డీ కొట్టీలన్నీ మళ్ళీ ఇచ్చారు. ఇప్పుడైతే అన్న అయితే కొత్త బడ్డీ కొట్టు తెచ్చాడు. ఇదైతే మనం ప్లేవుడ్ లో అయితే కొట్టాలన్నమాట. ఇలాగా మామూలుగా రెడీమేడ్ అయితే కొనుక్కొచ్చుకున్నాడు అనమాట బడ్డీ కొట్టు. అందరూ కూడా కొత్త బడ్డీ కొట్టులు ఇది తీసుకున్నారు. ఇది మన బడ్డీ కొట్టు అయితే. దీనికైతే మనం ఇక్కడ మన సెంటర్ వచ్చేసరికి ఇది రాజనగర్ సెంటర్ అండి. ఇక ట్యాంక్ కి ఎదురుగునే మనకి ఆపోజిట్ లో ఉంటది అనమాట బడ్డీ కొట్టు అయితే సెలూన్ షాప్. ఇదైతే మనం అయితే ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇక ప్లేవుడ్ ఉన్నాయి. ఈ ప్లేవుడ్ అయితే మనం ఈ బడ్డీ కొట్టు చుట్టూ మొత్తం కొట్టేయాలి. అంటే ఈ బద్దలు అవి కనపడకుండా నీట్ గా ప్లెయిన్ గా ఒకటే ప్లెయిన్ గా ఉండేటట్టు అయితే మనం షీట్లు అయితే కొట్టాలన్నమాట. ఇప్పుడు మొత్తం దగ్గరగా ఇప్పుడు 6 షీట్లు తెచ్చాడు. ఇంకా 5 షీట్లు కావాలి. మొత్తం 11 షీట్లు అయితే తెప్పిస్తున్నాను. ఈ 11 షీట్లు మళ్ళీ సీలింగ్ కూడా మనం కొట్టాల్సి వస్తుంది. ఇదైతే ఈ రోజు అయితే వర్క్ అయితే ఇదండి. అంటే తెలిసిన అన్న ఇది అర్జెంట్ మళ్ళీ షాప్ పెట్టుకోవాలంటే ఇంకా నేనైతే సరే అని చెప్పి ఇంకా ఫాస్ట్ గా చెప్పి ఇంకా ఆపేసి అక్కడ పని ఆపేసి ఇక్కడైతే ఈ వర్క్ అనేది చేస్తున్నాము అండి. మరి ఈ రోజు అయితే వర్క్ మనకి బడ్డీ కొట్టు వర్క్ అయితే చేస్తున్నాము. అంటే మామూలుగా చేయను అంటే మనకు తెలిసిన అన్న కాబట్టి మనం చేస్తున్నాము. చేసి పెట్టమంటే సరే అని చెప్పి ఇంకా నేను ఈ కొట్టు పని అయితే చేస్తున్నాను. సెలూన్ షాప్ అండి ఇది. ఇదైతే ఈ రోజు అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నాను. ఇక బయట వరకు కదంటే బాగా ఎండ ఎదురెండ అయితే బాగా వస్తుంది అనమాట మనకి పొద్దున్న అయితే. ఇంకా నేనే వచ్చామండి. జేజే మిషనే పెట్టు. ఇప్పుడైతే ఆ షీట్లు కట్ చేసుకొని ఇంకా మనం అయితే ఇక అయితే పని అయితే మనం మొదలు పెడుతున్నాము. ఇవన్నీ కొట్టేస్తున్నాము. షీట్లు అయితే కొట్టేయాలి మొత్తం. ఇక అయితే మొత్తం అయితే మనం షీట్లు అయితే మొత్తం కొట్టేసామండి బడ్డీకి. బద్దలు ఏం కనపడకుండా మొత్తం 4 పక్కల పైన సీలింగ్ కూడా హైట్ తక్కువ అనమాట. ఇంకా ఇదైతే కొట్టేసాము మొత్తం ఇది కూడా. అయితే ఇప్పుడైతే మనం ఇటు గ్రాస్ అయితే వేస్తున్నాం అండి. బ్యాక్గ్రౌండ్ ఇదిగోండి గ్రాస్. ఈ గ్రాస్ అయితే బిగిస్తున్నాం అనమాట మనం. ఇదిగోండి ఈ గ్రాస్ అయితే మనం వేస్తున్నాం అనమాట. ఆ గ్రాస్ అందుకు ఇంకోటి ఇప్పుడు తీసింది ముక్క ఇంకా మొత్తం ఈ సరుకులు అయితే మొత్తం అన్ని బిగిచ్చేసి ఇంకా లాకులు అన్ని చేస్తామండి. ఇంతకుముందు పాతది ఇది లెంత్ ఎక్కువ ఉండేది. మనం అయితే ఒక 2 అంగుళాలు తగ్గించేసాం అనమాట లెంత్ ఎక్కువ ఉండటం వల్ల. ఇది కూడా రౌండ్ అద్దాలు అంత ముందు కట్ చేయించింది ఇది. మళ్ళీ సేమ్ ఇలాగ మనం బిగిచ్చేసాము. అలాగే ఈ అద్దాల అర్రలు కూడా అలాగే వేసాం అనమాట. 4 అర్రలు. ఇంకా అలాగే సేమ్ ఇటు పక్క 2 చేసేస్తారు. ఇది బాక్స్ కూడా అంత ముందు బాక్స్ చేసాం. ఇది ఆల్రెడీ సేమ్ ఇలాగా బడ్డీ కొట్టు ఉండేది అనమాట. ఆ బడ్డీ కొట్టు తీసి ఇప్పుడు మనోడైతే కొత్త బడ్డీ కొట్టు తీసుకున్నాడు అన్న. ఇది ఒక అద్దం అయితే పెట్టేసాము. అలాగే దీనికి ఆపోజిట్ అయితే ఈ అద్దం అయితే రావాలి. ఇక్కడ అద్దం అయితే ప్లెయిన్ అద్దం ఒకటి పాతది ఉండేది ఇక్కడ. అదైతే మనం ఇంకా బిగిచ్చేసుకుంటే ఇది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఈ కింద వచ్చేసరికి మనకి ఈ ఈ ఫ్లోరింగ్ కి మ్యాట్ ఉంటాయండి. మ్యాట్లు అమ్ముతారు. టైల్స్ మోడల్ లో మ్యాట్లు ఉంటాయి అన్నమాట. ఈ మ్యాట్ వేసుకొని మనోడు ఇంకా దీనికి కూడా మ్యాచింగ్ ఏమైనా అంటించేసుకుంటే బాగుంటుంది. లేదంటే పెయింట్ వేసుకుంటారు. ఇక ఇదండి ఈ రోజు అయితే వర్క్ అయితే మొత్తం మనం అయితే కంప్లీట్ చేసాం అనమాట. సీలింగ్ కూడా పెయింట్ వేసేస్తాడు. ఇక అది వేసేసుకుంటే సరిపోయేది. ఇదిగోండి అన్న అచ్చిత్ అన్న మరి ఆయనదే మనం వర్క్ చేసాం. మన చిన్నప్పుడు ఏం చేసి ఆయన ఇంకా ఆయనది అయితే మనం చేసాం అనమాట. ఈ రోజు అయితే వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.